నమస్తే, నేను మధు. బెంగాల్లో టీఎంసీ ఓడి బీజేపీ గెలవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న అనుకోని సంఘటన జరిగింది. బెంగాల్ సీఎం పిఏ హత్య దారుణంగా జరిగింది. సో ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, బీజేపీ గెలిచి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణం నెలకొన్న పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు అనూహ్యంగా ఈ హత్య కారణంగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. అసలు ఈ హత్య ఎలా జరిగింది? ఎవరు పిఏ చనిపోయారు? ఆయన ఎవరు మేడం? సువేందు అధికారి ఇవాళ మమతా బెనర్జీని 2 చోట్ల ఓడించాడు ఆయన. బీజేపీ నాయకుడు గతంలో ఒక చోట ఓడించాడు, భవానీపూర్లో మమతా బెనర్జీ గెలిచింది గత ఎన్నికల్లో. అయితే ఈ సువేందు అధికారి పిఏ ఇతను చంద్రనాథ్ రథ్. ఇతను రాత్రి 10:30కి తన స్కార్పియో కార్లో వెళ్తూ ఉంటే పాయింట్ బ్లాంక్లో, అంటే అద్దంలోంచి వాళ్ళు అతను షూట్ చేశారు. డ్రైవర్ పక్కన కూర్చుంటే గుండెల్లోంచి బుల్లెట్లు వెళ్ళిపోయాయి, 4 బుల్లెట్లు. ఊహించారు కదా, అంటే అది జస్ట్ లైక్ దట్ జరిగింది కాదు. వాళ్ళ కారు వదిలేసి 2270 వాళ్ళ నెంబర్ ప్లేట్, ఆ కార్ నెంబర్ అది వదిలేసి బైక్ మీద వెళ్ళిపోయారట. తర్వాత బుల్లెట్ షెల్స్ కూడా అక్కడ వదిలేశారు. అయితే ఇదంతా కూడా వాళ్ళు 3 రోజులు రెక్కి నిర్వహించాకే చేశారంటున్నారు. అంటే ఇప్పుడు సువేందు అధికారిని దెబ్బతీయడానికి మానసికంగా, ప్లస్ బీజేపీ నాయకులకి ఇది ఒక గుణపాఠం చెప్పాలనుకున్నారా ఏంటి? కానీ దాన్ని మనుషులు చంపటం ఎందుకండి? ఇప్పుడు మమతా బెనర్జీకి పిచ్చి పట్టిందా అని మనకు అనిపిస్తోంది. నేను రిజైన్ చేయనంది. అవును, నువ్వు రిజైన్ చేయకపోయినా వచ్చిన నష్టంలో ఇవాళతో అయిపోయింది. 7వ తారీఖు తోటి నీ పదవీ కాలం అయిపోయింది, గవర్నర్ చెప్పేశారు. కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు చీఫ్ మినిస్టర్ అనుకో, లేదు నేను ఎన్డీఏ నేనే నడుపుతాను ఇంకా అని అన్నావు కదా. సో కాంగ్రెస్కి బుద్ధి ఉంటే నిన్ను పక్కన పెడుతుంది, లేకపోతే వాళ్ళ కర్మ అంతే. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా నేను సమర్థించాడు కదా, పని పాటు లేకుండా. కొన్ని చోట్ల నిజంగానే ఓట్ చోరీ జరిగింది. ఇప్పుడు అసలు రాహుల్ గాంధీ మతుండి మాట్లాడతారా, మతి లేకుండా మాట్లాడతారా? అతను ఇవాళ ఒక అపోజిషన్ లీడర్ కదా, ఎంత బాధ్యతగా మాట్లాడాలి. మరి ఇవాళ మీరు గెలిచారు కేరళంలో, మరి ఎలాగా? అది కూడా అంతేనా? ఇవాళ టీవీకే గెలిచింది తమిళనాడులో, మరి అది కూడా అలాగే జరిగిందా? అంటే బీజేపీ గెలిస్తేనే ఇది. అందుకని ఇవాళ అసలు మమతకి ఏమైంది అంటే, మమత ఇంకా గుండా రాజకీయాలు చేయాలనుకుంటుందా? అంటే ఇందులో మమత హస్తం కన్ఫర్మ్ గా ఉందంటారా? ఇంకా ఉండదా మీరు అనుకుంటున్నారా? పైగా ఆవిడ మాకేం తెలియదు, చంద్రనాథ్ రథ్ని ఎవరు చంపారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉద్దేశం మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే ఇంకా కోవర్ట్స్ ఉన్నారో మీకు, ఎందుకంటే పోలీస్ శాఖ మొత్తం కూడా ఆవిడ మమత గుప్పెట్లో పెట్టుకుంది మనం ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఇందులో పోలీస్ శాఖ కూడా ఏమైనా సహకరించిందా అని ఆలోచించాలి మనం. మీరేమి ఎవరిని తక్కువగా తీసుకోకర్లా. ఇప్పుడు పోలీస్ శాఖలో జరగలే, ఐపీఎస్లు అందరూ ఎట్లా చేశారు ఆంధ్రాలో, మనకి జత్వానీ కేసులో, లేకపోతే రఘురామకృష్ణరాజు కేసులో. కాబట్టి ఇవాళ ప్రతి శాఖలోనూ మీకు అవినీతి ఎంత పేరుకుపోయిందో, ముఖ్యంగా ఈ కోవర్ట్లు ఉన్నారండి. ఇవాళ చంద్రనాథ్ రథ్ని చంపడం వల్ల ఏమీ నష్టం లేదు. పాప అబ్బాయిని కోల్పోయింది, ఆ కుటుంబం కోల్పోయింది. నెక్స్ట్ సువేందు అధికారి నిజంగానే కంటతడి పెట్టుకున్నారు, 41 ఏళ్ల పిల్లాడు. ఇప్పుడు ఏం బాగుంటారు మీరు మనుషుల్ని చంపి? ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి ఏమైనా అధికారం సంపాదించుకోగలరా? ఇంకా జన్మలో మమతా బెనర్జీ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్లో రాదు. నేను ఇవాళ రాసిస్తున్నా, ఆవిడ ఒక అనామకురాల్లాగా ఆవిడ జీవితం అంతం అవుతుంది అంతే. ఇంతమందిని బాధ పెట్టి, ముఖ్యంగా ఆర్జేకర్ ఏదైతే ఉందో డాక్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళ మదర్ నెగ్గారు, చూసారు కదా మీరు. ప్రజలు ఏం చెప్పారు తెలుసా? అమ్మ మీరు తిరక్కండి, ఎందుకు, మీకు మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పారు తెలుసా. సపోర్ట్ అంత సపోర్ట్ ఇచ్చారంటే ప్రజల్లో కూడా అంత ఎవర్షన్ ఉంది. మమతా చేసింది తప్పు, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం విషయంలో అనేది. ఇవన్నీ చాలండి. మమత ఇప్పటికే మనిషి చూసారు కదా ఎట్లా ఉందో, ఎండిపోయి వయసు తెలుస్తోంది. ఆవిడ నిజంగా నన్ను అడిగితే ఏదో ఒక రోజు దిక్కులేని చావైతే చేస్తుంది ఆవిడ. అంటే ప్రజలు అంతా కోరుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఏడిపించి, ఆడపిల్లల్ని దారుణంగా హింసించి, అసలు కిడ్నాపులు చేసి, మరి ఏంటి మరి ఆ బంగ్లాదేశీలు నెత్తిని పెట్టుకుని వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఏం చేసావు? అదంతా నీకే. అవును, ఆ పీడంతా నీకే కొడుతుంది. కాబట్టి ఇవాళ మమతా బెనర్జీ ఓటమిని గురించి మాట్లాడిన వాడు కూడా రేపొద్దున ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఈ ఉసుర్లన్నీ తగులుతాయి.
కాబట్టి ఇవాళ చంద్రనాథ్ రథ్ని చంపేశాము అని సంకలు గుద్దుకుంటే సరిపోదు. లేదు చంద్రనాథ్ రథ్ చావు వల్ల బీజేపీ ఏదో అయిపోతుంది అనుకుంటే దీనికి ఇంతకింత రివెంజ్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు ఆయన సువేందు అధికారి. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు. చంద్రనాథ్ హత్య వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద అయితే రివెంజ్ తీసుకుంటాడు. ఇదంతా చూస్తుంటే అక్కడ రౌడీజం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. మామూలుగా కాదు, గూండాయిజం రౌడీజం అక్కడ వెళ్తున్నాయి. ఇప్పుడు మీకు తెలుసో లేదు, మీకు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అక్కడ అసలు మీరు ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడడానికి ఉండదు, గుండాలు వచ్చి కొట్టేస్తారు. ఇవాళ అందరినీ తరిమి కొడతాడు. చూడండి సువేందు అధికారి, అసలు మీరు ఏం వరి అవ్వక్కర్లేదు. ఒక్కొక్కడికి ఉంది చుక్కలు అంటారు చూడండి, చుక్కలు చూపిస్తుంది బీజేపీ, ముఖ్యంగా సువేందు అధికారి. నిజంగా అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఈ రౌడీజం అనేది నిజంగా అసలండి మామూలుగా కాదు. అసలు వేళ్ళు ఉనికిపోవడం అంటారు చూడండి, 15 ఏళ్ళు ఇప్పుడు మొత్తం పెకలిస్తారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది మేడం పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఈ ఉదాంతం అంతా చూస్తుంటే ఇంకా వాళ్ళు వెనకబడి ఉన్నారనే తెలుస్తుంది. ప్రిమిటివ్ స్టేజ్ లో ఉన్నారు. అవును. సో ఈ హత్య వల్ల మాత్రం ఇప్పుడైతే అన్ని నిజ నిజాలు బయటపడుతున్నాయి మేడం. సో ఇప్పుడు సువేందు అధికారి కూడా బాధపడడం జరిగింది. మరి ఇక సీఎం గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? డేట్ తెలియలేదు, ఎందుకంటే వాళ్ళు 11 తర్వాత అన్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఏదేమైనా సరే ఇప్పుడు సువేందు అధికారి పిఏ హత్య మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుందనే చెప్పొచ్చు. మరి ఈ హత్య వెనుక ఎవరున్నారు, మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.